ఆకివీడు రామాలయ వివాదం జరిగిన తర్వాత డిప్యూటీ స్పీకర్ రఘురామకి క్రైస్తవులంతా కాస్త వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని చెప్పుకోవచ్చు. క్రైస్తవ సంఘాలు కూడా ఆయన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టాయి. ఈ విషయం మనందరికీ తెలుసు. నేను కూడా గతంలో అనేక సందర్భాల్లో చెప్పాను. పొలిటికల్ మైలేజ్ కోసం పోరాడుతున్నారు రఘురామ అని చెప్పి చాలా మంది అన్నారు, కానీ అది అబద్ధం. ఎందుకంటే పొలిటికల్ మైలేజ్ కోసం, ఓట్ల కోసం పోరాడే వ్యక్తి అయితే ఆ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులందరినీ జొజ్జర కొట్టి ఓట్లు వేయించుకునేవాడు. ఆయనకు ఆలోచన లేదు. ఆయన చెప్తుంది ఏంటంటే, దళిత హిందువుల కోసం నేను పోరాడతా, దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు, ప్రభుత్వం దళితుల కోసం ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా క్రైస్తవులు పొందుతూ ఉన్నారు, వాళ్ళు పొందకూడదు అనేది ఆయన ఆలోచన. వాస్తవానికి అది రాజ్యాంగాన్ని, ప్రభుత్వాన్ని మోసం చేసినట్టు. దళితులు హిందుత్వంలో ఉంటేనే వాళ్ళకి ఎస్సీ హోదా వర్తిస్తుంది, బెనిఫిట్స్ అన్ని తీసుకుంటారు, అది రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశం. మరి క్రైస్తవంలోకి వెళ్ళిన తర్వాత కూడా తీసుకుంటున్నారు, మాకు కావాలని పోరాటం చేస్తున్నారు, ఇవ్వకపోతే కోర్టులకు వెళుతున్నారు. ఎగ్జాంపుల్ పాస్టర్ చింతాడ ఆనంద్, మనం చూసాం ఆయన ఘటన. మరి ఇలా జరుగుతున్న నేపథ్యంలో దళితులై ఉండి హిందువులుగా ఉన్న వ్యక్తులకి ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు వాళ్ళ పక్షా నుండి పోరాడతారు? ఈరోజు క్రైస్తవులందరి కోసం సంఘాలు ఫైట్ చేస్తూ ఉన్నాయి, మాకు బెనిఫిట్స్ కావాలని. మరి నష్టపోతున్న దళిత హిందువుల కోసం ఎవరు ఫైట్ చేస్తారు? అది రఘురామ చేస్తా. దానికి ఆయన మీద ఏం ముట్టించారంటే, దళితుల ఓట్లు రఘురామకు అవసరం లేదంట అని ప్రచారం చేస్తారు. ఆయన దళితుల ఓట్లు నాకు అవసరం లేదని చెప్పలా, క్రైస్తవుల ఓట్లు నాకు అవసరం లేదన్నారు. అది కూడా క్రైస్తవంలోకి వెళ్ళిపోయి ఇంకా మాకు ఎస్సీ బెనిఫిట్స్ కావాలి అని అడిగే వ్యక్తుల గురించి మాట్లాడారు ఆయన. దాన్ని వక్రీకరించి చూపిస్తూ సోషల్ మీడియాలో దళితుల ఓట్లు అవసరం లేదన్న ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ ఈసారి 2029లో చూసుకుందాం, ఈ పెతాపం మా పెతాపం అని పెద్ద పెద్ద పోస్టులు పెడుతూ ఉన్నాం. నేను ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయాలని అనుకోవట్లేదు, కానీ ఒకటి మాత్రం చెప్పాలనుకో, మనం ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి మన దేశ చట్టాలని, రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థల్ని గౌరవించి బ్రతకాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవి మనం నిర్మించుకున్నటువంటివే. ఆ వ్యవస్థల్ని మనమే బిలీవ్ చేయకపోతే ఇంకెవరు నమ్ముతారు? మరి ఇంక మనం ఆ వ్యవస్థల్ని నిర్మించుకుంది ఎందుకు? న్యాయ వ్యవస్థ, రాజ్యాంగం, పోలీస్ వ్యవస్థ, ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నాం? మన రాజ్యాంగంలో ఉన్న అంశాన్ని రాష్ట్రపతి ఆర్డర్ కాబట్టి మేము గౌరవించమంటున్నారు. ఆ రోజు పార్లమెంట్ లో బిల్ పాస్ అయిన తర్వాతే రాష్ట్రపతి ఆర్డర్ని రాజ్యాంగంలో చేర్చారు. ఈ కామన్ సెన్స్ లేకుండా మాట్లాడే వ్యక్తులను ఏం చేయగలం? ఈ రోజు మీరు అడుగుతున్నట్టు క్రైస్తవంలోకి పోయినా సరే ఎస్సీ హోదా కావాలి అని అడిగితే దానికి మళ్ళీ పార్లమెంట్ లో బిల్ పాస్ చేయాలి, చట్ట సవరణ చేయాలి. ఇదంత సాధ్యమయ్యేటువంటి పనే. ప్రతి అంశంలోనూ మాకు రాజ్యాంగం ప్రకారం కావాలి అని అడిగే మనం ఈ విషయానికి వస్తే రాజ్యాంగాన్ని ఎందుకు గౌరవించలేము? ప్రతి వ్యక్తి రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని గౌరవించడం అలవాటుగా మార్చుకోవాలి. ఈరోజు ఆ తీర్పు ఇచ్చారని సుప్రీంకోర్టు జడ్జినే తప్పుపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడు. ఏంటండి ఇది? ఇంతకి దిగజారాల? క్రైస్తవంలోకి వెళ్ళారు మీరు, బానే ఉంది, మిమ్మల్ని వెళ్ళొద్దని ఎవడు అడ్డు చెప్పడు, ఆపరు. కానీ వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు రాజ్యాంగ వ్యవస్థల్ని తప్పు పట్టడం ఏంటండి? ఎక్కడైనా ఉందా మన దగ్గరనేది? ఈ దారుణం. మళ్ళీ ఆయన లౌడ్ స్పీకర్స్ గురించి రఘురామ మాట్లాడాడు. ఏమని? ఎవరైనా లౌడ్ స్పీకర్స్ పెట్టి మీకు ఇబ్బంది కలిగిస్తే వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి, ఎస్ఐ గారు, సిఐ గారు ఉన్నప్పుడు వాళ్ళు ఆ లౌడ్ స్పీకర్స్ని తీయించేస్తారు. ఒకవేళ వాళ్ళు కూడా పట్టించుకోకపోతే teluguveera@gmail.comకి మెయిల్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను, నేను వస్తాను, మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి. లౌడ్ స్పీకర్స్ అంటే ఒక చర్చిలోనే అని ఎందుకు అనుకుంటున్నారు? మసీదులు అవ్వచ్చు, గుళ్ళు అవ్వచ్చు, చర్చిలోనూ అవ్వచ్చు, ఎవరైనా కానీ చర్చిలకు సంబంధించిన వాళ్ళే రెస్పాండ్ అవుతారు. అంటే మీరే పెడుతున్నారా ఎక్కువ లౌడ్ స్పీకర్స్? దాని అర్థం అదేనా? మీరెందుకు కంగారు పడుతున్నారు? ఇప్పుడు ఆయన చెప్పినప్పుడు అందరికీ వర్తిస్తుంది అది. ఆయన ప్రార్థనా మందిరాలు అన్నీ అని అన్నారు. ఎక్కడైనా సరే భక్తి మార్గంలో నడిచే వ్యక్తులు ఎవరైనా ఎదుటి వ్యక్తికి ఇబ్బంది లేకుండా నడుచుకోవాలి. అంతేగాని నలుగురిని ఇబ్బంది పెడితే అదేం భక్తి అండి? మన వలన నలుగురు బాధపడుతున్నారంటే అది భక్తి కాదు. ఇది లౌడ్ స్పీకర్స్ గురించి రఘురామ చెప్పిన మాట. అదిగో మమ్మల్ని అన్నాడు, మా చర్చిల మీద మైకులు పెడితే అంటున్నాడు ఆయన, మా క్రైస్తవుల మీద పగబట్టాడు అని చెప్పి మొదలు పెట్టారు. ఆయన క్రైస్తవంలోకి వెళ్ళి బీసీసీ సర్టిఫికేట్ తీసుకొని నేను నిజాయితీగా క్రైస్తవుని అని చెప్పిన వ్యక్తులను గౌరవిస్తా అంటున్నాడు. అంతేగాని మేము క్రైస్తవంలోకి వెళ్ళిన తర్వాత కూడా మాకు ఎస్సీ హోదా కావాలనే వ్యక్తులను గౌరవించను అంటున్నాడు. ఎందుకని? రాజ్యాంగం ప్రకారం అది. న్యాయ వ్యవస్థల్ని గౌరవిస్తున్నాడు ఆయన. ఆయన అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు మనకి. నిజంగా క్రైస్తవుడు అయితే తప్పులేదు, క్రైస్తవంలో ఉండండి, కానీ మోసపూరితమైనటువంటి చర్యలు ఎందుకు అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. మరి లౌడ్ స్పీకర్స్ గురించి కానీ, దళితుల ఓట్లు నాకు వద్దన్నారు అని రఘురామ మీద ప్రచారం జరుగుతుంది. ఈ రెండు అంశాల మీద మీ అభిప్రాయం ఏంటి? మరికొంతమంది అయితే రఘురామని బ్యాట్ చేయడానికి పెద్ద పెద్ద స్క్రిప్ట్లు బారుకు రాసుకొని పెద్ద పెద్ద మైకులు పెట్టుకొని ఎదర ప్రాంప్టర్లు పెట్టుకొని బీభత్సంగా చదివేస్తూ ఉన్నారు. వాళ్ళంతా ఎంత బ్యాట్ చేయాలనుకున్నా కానీ మంచికి చెడుకి చిన్న తారతమ్యం ఉంటుంది. అది తెలుసుకున్న వ్యక్తులు రఘురామ మాటలో ఉన్నటువంటి ఆ కఠిన అర్థం ఏంటి, లోతైన తాత్పర్యం ఏంటి అనేది అర్థం చేసుకోగలుగుతారు. ఎవరు నష్టపోతున్నారు, ఎవరి కోసం రఘురామ పోరాడుతున్నాడు అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. మరి దళితుల ఓట్ల ఇష్యూ ఏంటి, లౌడ్ స్పీకర్స్ ఇష్యూ ఏంటి,
మీకు ఏదైనా అవగాహన ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.